హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తునిలో జరిగినటువంటి ఘటన ఏపీ రాజకీయాల్లో సైతం అలాగే ఏపీ ప్రజలందరికీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఘటనగా మారుతుంది. ఒక స్కూల్ చదివేటువంటి ఒక బాలిక మీద 60 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి దాష్టీకానికి ఈరోజు సభ్య సమాజం అంతా కూడా దళదించుకుంటుంది. సరే, దీనికి రాజకీయాలు ఆపాదించడమా లేదంటే రాజకీయ వ్యక్తులకు సంబంధించినటువంటి పలుకుబడి ఉందనేటువంటి నేపథ్యంలో చేసేటువంటి వ్యాఖ్యలన్నిటిని పక్కన పెట్టేస్తే మహిళలకు సంబంధించిన భద్రత పైన అలాగే మహిళ చదువుకునేటువంటి చిన్నపిల్లలకు సంబంధించిన భద్రత పైన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా ఈరోజు తునిలో జరిగినటువంటి ఘటన కూడా దానికి దారితీస్తుంది. మరోపక్క డిఎస్పీకి సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. భీమవరం డిఎస్పీ వ్యవహారం పైన హోంమంత్రికి అలాగే డీజీపీకి ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాయటము, డిఎస్పీని సమర్థిస్తూ ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాన్ని హోంమంత్రికి ఆపాదిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అసలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కూటమిలో ఏం జరుగుతుంది? ఒక పక్క ఇలాంటి వ్యవహారం నడుస్తూ ఉంటే మరోపక్క ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి ఒక వివాదం కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారుతుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, ముందుగా తునికి జరిగినటువంటి ఘటన గురించి మీలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా పొలిటిసైజ్ చేసి మాట్లాడతారు, ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఆపాదించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఘటన జరుగుతున్న ప్రతిసారి కూడా రాజకీయ విమర్శల వైపు దారితీస్తుంది, కానీ దీనికి సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు దొరకకుండా పోతుంది. ఏం చెప్తారు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు గారు? ఇది ఒక స్పెసిఫిక్ ఇష్యూ. నిన్న మన తునిలో జరిగిన ఇష్యూ ఒక స్పెసిఫిక్ ఇష్యూ. కానీ ఇవి మనము అనేకం జరుగుతూ ఉన్నాయి. అంటే మానవ సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి. రాను మానవ సంబంధాలు, తాత వచ్చేసి మనవరాల మీద, తాత వరుస వాళ్ళ మనవరాల మీద, మైనర్ బాలికల మీద, కొన్ని చోట్ల వచ్చేసి తండ్రి కూతుర్ల మీద, ఇవన్నీ మనం పేపర్లో చూస్తే రాను ఏనా వచ్చేసి ఇక్కడ ఒక తాత వరుసకు చెందినటువంటి ఒక వృద్ధుడు ఒక బాలిక మీద, కొన్నిసార్లు చూస్తే తండ్రి కూతుర్ల మీద అనే మనం వార్తలు కూడా వింటున్నాం. కానీ ఓవరాల్ గా మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. మానవత్వం నుండి దైవత్వం వైపు పయనించాల్సిన మానవుడు తిరిగి మృగత్వం వైపు, దానవత్వం వైపు పయనిస్తున్నాడు. దీనికి అటు సోషల్ మీడియా, ఇటు మద్యము, ఇటు జూదము, ఇటు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. దీనికి తోడు మనకు సామెత ఉంది, నిద్ర సుఖమెరుగదు, కామం భయమెరుగదని. కామాతురాం ఏదో నలజ్జ అని చెప్పేసి ఇవన్నీ కామంతో పెట్టిపోయినోనికి వానికి వచ్చేసి లజ్జ గాని, సిగ్గు గాని, భయం గాని, విచక్షణ జ్ఞానం గాని ఉండవు. కాబట్టి ఇవన్నీ ముందుగానే ఆ పరిస్థితి, దానికి ఇవన్నీ కొన్ని సందర్భాల్లో తోడేస్తుంటాయి. దానికి తోడు సోషల్ మీడియాలో రాను ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల కానుంటి ముసలోళ్ళ వరకు ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ బూత్ సాహిత్యము, బూత్ వీడియోస్, బూత్ ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మానవుని మీద ప్రభావం చేస్తున్నాయి, మనిషి మీద. కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ సంఘటన, చాలా దురదృష్టకరమైన సంఘటన. సరే, అతను కూడా ఏదో చెరువులో పడిపోయి, అంటే ఆ మూమెంట్ లో వచ్చేసి ఆ మూమెంట్ లో ఇలా కళ్ళు వీళ్ళు కనపరావు. దాని తర్వాత వాళ్ళకి వచ్చేసి వాళ్ళ అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసింది తప్పురా అని చెప్పేసి. కాబట్టి ఆ పశ్చాత్తాపంతోనో లేకుంటే సొసైటీలో వెలుగుందనో జరుగుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దీనికి వచ్చేసి ఏదో ఒక రోజు సంఘటన జరుగుతానే దాన్ని చర్చించుకోవడం కాదు. ముందు హాస్టల్ వాళ్ళు కూడా ఎలా పంపించారు, వాళ్ళు వచ్చేసి హాస్టల్ నుండి వచ్చేసి ఆ అమ్మాయిని ఎలా పంపించారు, అది కూడా వచ్చేసి ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి రెండవది, ఇక్కడ ఏమన్నా అతను మద్యం మత్తులో ఉన్నాడా, డ్రగ్స్ కి ఏమన్నా అలవాటు పడినవాడా, లేకుంటే గంజాయా, ఇటువంటి ఏమన్నా ఉన్నాయా అనేది అక్కడ నిజంగా ఏం జరిగింది, నిజంగా వచ్చేసి మరి అత్యాచారం చేశాడు అంటున్నారు. కానీ అది మరి ఏమన్నా మెడికల్ ఎగ్జామినేషన్, ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేసి మరి నిజంగా ఆ యొక్క అత్యాచారం జరిగిందా లేదనేది క్లారిటీ కనిపించరా. నేను వచ్చేసి పేపర్లలో మరి జరిగిందా లేదు, అది ఏదో వీడియోలో వచ్చినట్టున్నారు, కానీ నేను అది కూడా చూడలేదు. కాబట్టి ఇవన్నీ ఈ స్పెసిఫిక్ ఇష్యూను తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇటువంటి వల్ల పునరావృతం కాకుండా ఉండాలంటే
దీనికి కారణాలు ముందు హాస్టల్లో వచ్చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఉమ్, దీనికి పొలిటికల్ అనేది దానికి సంబంధం ఉండదు. ఇది వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చెప్తే కదా, కామాతురం నా లజ్జ అనే నా భయం. కాబట్టి ఆ కోణంలో మనం వచ్చేసి ఇది నిరంతరము అప్రమత్తంగా ఉండి నిరంతరము సమాజాన్ని చైతన్యం చేస్తూ ఇటువంటి సోషల్ మీడియా, మద్యము, డ్రగ్స్, గంజాయి ఇటువంటి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారం. అంటే మెయిన్ సార్, అంటే ఒకటి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ లా అండ్ ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర పరిధికి సంబంధించి, రాష్ట్ర వ్యవహారానికి సంబంధించి ఇవన్నీ కంట్రోల్ అవ్వాలన్నా కూడా అండర్ లా అండ్ ఆర్డర్ కిందే వస్తాయి. సో ఇప్పుడు మెయిన్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాం, హోంమంత్రి గారి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లేదంటే ఆమె శాఖ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి మాట్లాడతారు. మరోపక్క మనం చూస్తే ఆ భీమవరం డిఎస్పీకి సంబంధించి ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నారు, లేదంటే పేకాట క్లబ్బులను ఆయనే నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన డైరెక్ట్గా డీజీపీకి లేఖ రాయటము, ఆయన్ని సమర్థించే విధంగా ఇక్కడ ఒక హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆయన మాట్లాడటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పరిస్థితి ఏమో ఒక పక్క ఇలా జరుగుతుంది, మరో పక్క ఈ అత్యాచారాలు, ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి విషయాలు పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారం అంతా కూడా కూటమికి సంబంధించి? ఓవరాల్ గా రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తా ఉన్నాయి. ఓకే, దానికి వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి దానికి ప్రభుత్వం ఆన్సర్. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ జరిగేటేమో జరుగుతా ఉన్నాయి. దానికి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు మద్యం వచ్చేసి విచ్చలవిడిగా ఉన్నంత వరకు, మద్యం గతంలో వచ్చేసి బెల్ట్ షాపులు తక్కువ కన్నా ఇప్పుడు మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా విచ్చలవిడిగా ఎక్కడైనా ఇది ఒక కుటీర పరిశ్రమగా ప్రతి ఇంట్లో, ప్రతి విలేజ్ లో దొరుకుతా ఉన్నాయి వచ్చేసి. కాబట్టి మద్యం వచ్చేసి పైకి చెప్పేది ఒకటి, తిరుగుతా ఉండేది ఒకటి. తర్వాత ఇంకా మా జూదం అనేది ఏదో 3 జోకర్లు 6 కళావరులుగా జూదం విచ్చలవిడిగా సాగుతా ఉంది. తర్వాత స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్, గంజాయి ప్రవేశించాయి. నేను ముందే చెప్పినట్టు సోషల్ మీడియా. కాబట్టి ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉన్నప్పటికీ కానీ ఆ తీసుకునే చర్యల కంటే కూడా జరిగే ఇన్సిడెంట్స్ వచ్చేసి ఎక్కువ జరుగుతున్నాయి. రోజు పేపర్ చూస్తే, ఈ రోజు పేపర్ లో ఇదో పలానా చోట మద్యం దాగి మొగుడు భార్యను కత్తితో నరికినాడు. తర్వాత చూసి మదనపల్లిలో తల్లి మద్యానికి అలవాటు పడి పిల్లలను వచ్చేసి రోజు సంఘటనతో కొడతా అంటే వాళ్ళ పోయి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేశారు పిల్లలు. అంటే తల్లి మద్యానికి బానిసయ్యి పిల్లల్ని కొడతా ఉంటే పిల్లలు పోయి పోలీస్ స్టేషన్ కు మదనపల్లిలో రిపోర్ట్ చేశారంటే ఇది ఉదయం ఎంత. తర్వాత తండ్రి కొడుకుని చంపడము, మద్యం డబ్బుల కోసం కొడుకు తండ్రిని చంపడము, తల్లి బిడ్డని చంపడం, కొడుకుని చంపడం, కొడుకు తల్లిని చంపడం, ఇవన్నీ నిత్య కృత్యాలు అయిపోయినాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ మాత్రము గతంలో పెన మీద అంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టయింది. జగన్ పాలనలో పెన మీద ఉండేది, ఇప్పుడు సలసల కాగే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైపోయింది, పెన మీద నుండి పొయ్యిలో. కాబట్టి ప్రభుత్వము శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు, అనిత గారి ఇష్యూ వచ్చేసి ఇది ఒక ఇష్యూ. అంటే ఇక్కడ సరే పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి వచ్చింది, తన శాఖతో పాటు ఒక ప్రభుత్వంలో ఏ నిర్ణయాలన్నా సమిష్టి నిర్ణయం ఉంటుంది కేబినెట్ది. కాబట్టి కానీ అది దానికి ఓపెన్ గా ఇప్పుడంటే ఇంకా లేదు, కానీ గతంలో ఆయన అనిత గురించి మాట్లాడిన మాటలైతే అది ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. నీకు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రితో చెప్పాలా, లేకుంటే ఆవిడతో పిలిపించేసి మాట్లాడుకోవాలి, కానీ ఓపెన్ గా వచ్చేసి నీ శాఖ నేను తీసుకుంటా అని చెప్పేసి అంటే చాలా తీసేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వచ్చేసి పవన్ కళ్యాణ్ వర్గాలు ఎంతో ఒక పార్టీ లీడర్ అయినప్పటికీ ఆయన ఒక మంత్రి, ఆవిడ ఒక మంత్రి, హోమ్ మినిస్టర్, ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. సరే ఇక్కడ భీమవరం డిఎస్పీ ఇష్యూ గురించి సరే చాలా జిల్లాల్లో నేను కూడా గతంలో ఉన్నాయి కదా, రాజకీయ రాష్ట్ర మెంబర్గా అన్నాను, జడ్పీ చైర్మన్ అన్నాను. చాలా సందర్భాల్లో ఈ ఎస్పీలు, కలెక్టర్లు, ఆఫీసర్స్ వీళ్ళ గురించే నాయకుల మధ్య గలాటలు వచ్చేది. వీళ్ళ మధ్య ఒక నాయకుడు ఒక్కొక్క అధికారి వచ్చేసి ఒక్కొక్క నాయకుడికి కొంచెం అనుకూలం ఎక్కువగా ఉంటాడు. అది ఆయన ద్వారా రావడమో, లేకుంటే ఆయన ద్వారా రిటెన్షన్ ఉండడమో, లేకుంటే కులమో మతమో ఏదో ఒక కొందరికి ఫేవర్ జరగడమో, ఇంకోరికి వచ్చేసి ఈ విధంగా మెయిన్ సమస్య జిల్లాలో నాయకుల మధ్య, ఒకే పార్టీలో ఉండే నాయకుల మధ్య కూడా మనస్పర్ధ వచ్చడానికి ప్రధాన కారణం వచ్చేసి అధికారుల పోస్టుల కానీ, ఇంకా చెప్పాలంటే ఎస్ఐ పోస్ట్ కానుంటి నియోజకవర్గంలో కాకపోతే ఎమ్మెల్యే
ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు చక్రవర్తిగా ఉంటాడు కాబట్టి ఆడంత ఉండదు కానీ ఇంకా జిల్లా స్థాయి పోస్టులు వచ్చేసి, ఎందుకంటే అది ఒక డిఎస్పీ పోస్ట్ అనేది ఒక ఎమ్మెల్యేకి సంబంధించింది కాదు, ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఎమ్మెల్యేలకు సంబంధించిన పోస్ట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఒక డిఎస్పీని తెచ్చుకోవాలనుకుంటాడు, ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక డిఎస్పీని తెచ్చుకోవాలనుకుంటాడు. ఈ విధంగా వచ్చేసి ఒకే పార్టీలో ఉన్నప్పుడే జరిగేటప్పుడు ఇక్కడ కూటమి పార్టీలు 3 పార్టీలు న్యాచురల్ గా వచ్చేసి ఒక పార్టీకి అనుకూలమో లేకుంటే కూటమిలోని మిగతా పార్టీలు వ్యతిరేకమో కొందరు నాయకులు అనుకూలమో ఇవి డెఫినెట్ గా వచ్చేసి ఇది జరిగే సమస్య. దీంట్లో సరే పవన్ కళ్యాణ్ యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఎస్పీ గురించి ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక విధంగా ఉంది, మరి డిప్యూటీ స్పీకర్ ఆయనకు పర్సనల్ అనుభవం ఆయనకు ఒక విధంగా ఉంది. మరి విచారణ ఏదో జరపని చెప్పినట్టుంది, ఎస్పీ విచారణ చేస్తానంటుంది. ప్రధానమైన ఆరోపణలు ఏమి, ఒకటి జూదం విచ్చలవిడిగా జరుగుతా ఉంది అని ఎంకరేజ్ చేస్తున్నాడు, రెండవది సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దాని మీద వచ్చేసి హోమ్ మినిస్టర్ కు ఎస్పీకి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి రఘురామకృష్ణరాజు ఆయన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆయన మంచి ట్రాక్ రికార్డు ఉంది, జూదం అనేది ఇది సర్వసాధారణమే, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో దాన్ని కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. అయినప్పటికీ అది వచ్చేసి అంత ఈజీ కాదు, ఇది ఒక మనిషి శ్వాస పీల్చుకోవడం ఎంతో అంత ఈజీ ఇక్కడ జూదం అనేది అది కూడా కొంతవరకు వాస్తవం ఉండొచ్చు. కాబట్టి ఎనీహౌ ఏమంటే ఇప్పుడు కూటమిలోని 2 పార్టీల మధ్య 2 పెద్ద నాయకులు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ స్పీకర్, న్యాచురల్ గా ఇష్యూ వచ్చేసి చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఇది కొంత కూటమికి అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తప్పదు. ఇవన్నీ ఇంకా ముక్కున్నంత వరకు పరిచయం ఉంటుంది అన్నట్టు కూటమి ప్రభుత్వాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇవన్నీ తప్పదు, కామన్ గా జరుగుతూ ఉండే అంటారు. ఇప్పుడు కొంత ఎక్కువ ఇక్కడ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమంటే వచ్చేసి తన పరిమితి తెలుసు కాబట్టి, లేకుంటే ఆయనకు ముఖ్యమంత్రి మీదనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఆయనకి ఏమి ఇష్టం లేదు, ముఖ్యమంత్రే కావాలనేది లోపల ఉంది, కానీ కాలేనని తెలుసు, కానీ అప్పుడప్పుడు బయటపడతా ఉంటాడు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఓకే 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 సరే, ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే సీఎంతోనే మాట్లాడచ్చు కదా, సీఎంతో మాట్లాడచ్చు కదా, ఆయన సీఎంతో చెట్టు సీఎం చూసుకునేవాడు, సమస్య రాదు కదా. అయినా లా అండ్ ఆర్డర్ మొత్తం సీఎం కిందే కదా ఉండే సార్, హోంమంత్రి ఉన్నా కూడా ఆ వ్యవహారాలన్నింటినీ చూస్తారు అంతే కదా. కరెక్ట్, అది సీఎం గారికి చెప్పిండాలి ఆయన. కాకపోతే ఏమంటే ఆయన నేను కూడా సీఎం స్థాయి వ్యక్తిని కదా అనే యాంగిల్ ఆలోచించి ఉండొచ్చు. సరే సరే సార్, ఇంకో మెయిన్ ఇష్యూ సార్, సరే ఈ పోలీసులకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఈ వ్యవహారం ఎలా ఉంటే, ఈ టీడీపీ నేతలకు సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఈ గొడవలు ఏంటి, నా దగ్గర టికెట్ కోసం 5 కోట్లు తీసుకున్నాడని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడడము, ఎంపీ మీద డైరెక్ట్గా ఆరోపణలు చేయడము, ఒక ఎంపీ ఇసుక రవాణా అక్రమాలు లేదంటే లా అండ్ ఆర్డర్ ఇవన్నిటినీ కూడా ఆయన చేతుల్లోకి తీసుకుని నియోజకవర్గాల్లో విచ్చడివిధులుగా అవినీతి చేస్తానని చెప్పేసి మాట్లాడటం ఏంటి, ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నేతలు మాట్లాడాల్సినటువంటి మాటలేనా, వాటన్నిటిని కూడా బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున చర్చకి తీసుకొస్తున్నారు, దీన్ని అసలు ఎలా చూడాలి? అంటే ఇవన్నీ వాస్తవాలే, జరిగిందేమో వాస్తవాలు ఇవన్నీ. సరే ఆయన ఈయనకి ఇచ్చినాడా, ఈయన ఆయనకి ఇచ్చినాడా, ఎంత ఇచ్చాడు, 5 కోట్లు ఆయన అడిగాడా లేకుంటే ఈయన అడిగాడా? యూజువల్ గా వచ్చేసి ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల నిబంధనావళి ప్రకారము ఎమ్మెల్యేకి వచ్చేసి ఏదో 30 లక్షలు ఖర్చు పెట్టాలా, 10 కోట్ల నుండి 30 కోట్ల వరకు ఖర్చు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ డబ్బు అంటే ఎంపీకి వచ్చేసి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టే అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంపీ 2 కంబైన్డ్ గా వస్తున్నాయి కాబట్టి న్యాచురల్ గా కొన్ని సందర్భాల్లో ఏముందంటే ఎంపీని ఎమ్మెల్యేలు అడుగుతారు, మేమందరం చేస్తే కదా నువ్వు గెలిచేది, నువ్వు ఒక 100 కోట్లు అనుకుంటే మాకు 7 నియోజకవర్గాల్లో మాకు నియోజకవర్గానికి 10, 12, 13 కోట్లు ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యేలు అడిగే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు వచ్చేసి ఎంపీ కొంత ఎంపీ వల్ల ఓట్లు వస్తాయని చాడు కొందరు, లేకుంటే ఎంపీ వల్లనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకునే పార్టీ అధ్యక్షుడు అనుకున్నప్పుడు కొంత ఎమ్మెల్యేలు ఎంపీని ఆశ్రయించి నీకు డబ్బు ఇస్తామని చెప్పడము ఇది ఖచ్చితంగా జరిగింది. దీంట్లో ఎలాంటి సందేహమే లేదు. మరి ఆయన ఈయనకి ఇస్తానడా, ఈయన ఆయనకి ఇస్తానడా ఏది కానీ ఇది వాస్తవం ఉంటాయి. ఇది సరిపోనప్పుడు ఈయన బయటికి వస్తున్నాయి, బాగున్నంత వరకు ఏముండదు, బాగున్న సంబంధాలు దెబ్బతిన్నప్పుడు ఈయన బయటికి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జరిగింది వాస్తవమే. తర్వాత వీళ్ళు ఏమందంటే చాలా చోట్ల
ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ కొందరు మాత్రమే ఎంపీలు కొంత పవర్ఫుల్ గా ఉంటారు, కానీ ఎక్కువ ఎంపీల కంటే ఎమ్మెల్యేల సామ్రాజ్యాలు అయిపోయినాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి ఎంపీల కంటే కూడా చాలా చోట్ల ఎమ్మెల్యేలు అంతవరకు అనామకుడుగా ఉండే నాయకుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతానే ఒక చక్రవర్తిగా నియోజకవర్గానికి ఇంకా ఎన్లా మొగుడు గలాటకుడుగా వాళ్ళ దగ్గరికి వస్తేనే పంచాయతీ కావాలా అనే స్థాయిలో వచ్చేసి తమకు తెలియకుండా ఏమి జరగకూడదు అనే ఆ విధంగా ఎమ్మెల్యేలు తయారైపోయినారు చాలా మంది ఎమ్మెల్యేలు. కాబట్టి ల్యాండ్, శాండ్, వైను, మైను, ఎర్రచంద్రము, ఎర్రమట్టి, సబ్సిడీ బియ్యము, ప్రతి ఒక్కటి ఏ కుంభకోణం అయినా సరే ఎక్కడ సంపాదనకు మార్గం ఉందో అక్కడల్లా తన హస్తం ఉండాలి. ట్రాన్స్ఫర్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కాడ ఇవన్నీ ఎమ్మెల్యేలు ఎక్కువ చేతితో పెత్తనం జలాయిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఎంపీలు కొంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు ఈ క్లాస్ వస్తుంటాయి. ఎంపీ పవర్ఫుల్ గా లేని చోట ఎంపీ వాళ్ళు వచ్చేసి ఏం చేయలేక ఢిల్లీ రాజకీయాలు చూసుకుంటూ ఉంటారు. వచ్చేసి ఎమ్మెల్యేలు సామ్రాజ్యాలు వెళ్ళుకుంటూ ఉంటారు. కానీ కొంత పవర్ఫుల్ గా ఉన్న చోట ఎమ్మెల్యేకు ఎంపీకి క్లాస్ రావడము, మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేకు ఆ జిల్లా మినిస్టర్ కు రావడము, కొన్ని చోట్ల ఎమ్మెల్యేకు ఆ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కు రావడము, ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇక్కడ కొలికపూడికి అంటే తిరుపూర్లో వచ్చేసి ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య అది రాజధాని ప్రాంతం కాబట్టి కొంత రాజధాని అంటే విజయవాడ ఇవన్నీ వచ్చేసి కొంత రాజధాని దగ్గర ఉండే ప్రాంతాలు కాబట్టి కొంత ఆ ఎఫెక్ట్ మిగతా కూడా ఇప్పుడు వచ్చేసి కడప జిల్లాలో జమ్మలమడుగు ఎమ్మెల్యేకు పక్కనే ఉండే తాడిపత్రి ఎమ్మెల్యేకు అనేక సందర్భాలు జరిగింది. అదే విధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేకు ఇక్కడ అక్కడ సీఎం రమేష్ అనకాపల్లి గెలిచినప్పటికీ ఆయన పొద్దుటూరు, ఇద్దరు బీజేపీ వాళ్ళే ఎంపీకి ఎమ్మెల్యేకు వాళ్ళకు. కాబట్టి ఇక్కడ అనేక చోట్ల అనేక జిల్లాల్లో కడప జిల్లాతో అనేక జిల్లాల్లో జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇది కూడా లేటెస్ట్ వచ్చేసి తిరువూరుకు సంబంధించి ఆ ఎమ్మెల్యేకు, విజయవాడకు సంబంధించి ఎంపీకి ఇది జరుగుతూ ఉన్నాయి. ఇంకా తప్పదు, ఇవన్నీ ఒకే పార్టీలో ఉన్నప్పుడే వస్తాయి. ఇంకా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు దాంతో కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కొంత ఆయన ట్రాక్ రికార్డు కొంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన అనేక సందర్భాలు చూశాం కాబట్టి మరి కొంత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఓకే, అవన్నీ ఓకే సార్. ఇప్పుడు ఒక పక్కేమో ఎమ్మెల్యేలు అవినీతి పెరిగిపోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సైతము స్పెషల్గా ఆయన ఎమ్మెల్యేని పిలిపించుకొని 80 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ అని ఒక పక్క మాట్లాడుతుంటే, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా నేను ఇంత దోచుకున్నాను అని వాళ్ళు, లేదంటే వాళ్ళు ఇంత దోచుకున్నారని వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఇంత ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు అసలు జనాలకి చూస్తున్నప్పుడు అర్థమైపోదా, సరే అరే గత ప్రభుత్వమే ఇలా చేసిందని చెప్పేసి వాళ్ళని దింపేసి మనం వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు అంతకంటే దారుణంగా చేస్తున్నారని చెప్పేసి ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు రాజకీయాలే ఇలా మారిపోయినటువంటి ఒక ఇండికేషన్ జనాల్లోకి వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు చెప్పినట్లు ప్రభుత్వం మీద జనరల్ గా ఒక ఇంపాక్ట్ పడడం అనేది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ వచ్చేసి ఏం ప్రజలకు తెలియదా ఇది. రెండవది వచ్చేసి ప్రజలకు తెలియదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో, తులసి రెడ్డి ఎటువంటి వాడో, ఇంకోరు ఎటువంటి వాడో పులిందుల ప్రజలకు తెలియదా. మరి ఎందుకు నేను పోటీ చేయలేదు, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు వచ్చేసి అదే నీతివంతమైన డబ్బు కాదని తెలుసు కదా. అతను 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు, కానీ 62,000 మేయర్తో గెలిపించేశారు కదా. అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా మొత్తం దేశంలో ఉండే ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. అవును, దేశంలోని 28 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు 30 తీసుకుంటే 30లో వచ్చేసి రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే ఈవెన్ మన 2024 అఫిడవిట్ ప్రకారంగా ఎమ్మెల్యేలు వాళ్ళ అఫిడవిట్ ప్రకారంగా దేశంలో టాప్ 10 మందిలో 5వ వాడు చంద్రబాబు నాయుడు, 6వ వాడు నారాయణ, 7వ వాడు జగన్మోహన్ రెడ్డి, 8 ప్రశాంత్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. దేశంలో, రాష్ట్రంలో కాదు, దేశంలో మొత్తము ఎమ్మెల్యేలలో వాళ్ళ అఫిడవిట్ ప్రకారము ధనవంతుల్లో ఒక 4 కర్ణాటకలో వేరే రాష్ట్రంలో ఉన్నారు. 5వ వాడు చంద్రబాబు నాయుడు, 6వ వాడు నారాయణ మినిస్టర్, 7వ వాడు జగన్మోహన్ రెడ్డి, 8 ప్రశాంత్ రెడ్డి. కాబట్టి ఇది అదే విధంగా నేర చరిత్ర ఉండే వాళ్ళలో 79% దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఎమ్మెల్యేలో 2024 అఫిడవిట్ ప్రకారంగా నేర చరిత్ర ఉండే వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో 79% నేర చరిత్ర ఉండేవాళ్ళు. మరి ఎక్కువ ఇల్లే విధంగా ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండేది టీడీపీ వాళ్ళే. కాబట్టి నేర చరిత్ర వాళ్ళకు ఉన్నట్టు తెలుస్తుంది కదా.
కాబట్టి ఇక్కడ మన వ్యవస్థే వచ్చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా గెలవాలంటే నేర చరిత్ర డబ్బు ఉంటేనే డబ్బు కావాలా, డబ్బు కావాలంటే అవినీతో అక్రమమో రౌడీజమో ఏదో ఒకటి చేయాలా. అటువంటి వాళ్ళు అయినాక మనం వాళ్ళ నుండి పెద్దగా ఆశించేది ఉండదు. కాకపోతే అంటే పైకి వచ్చి నీతులు చెప్తా ఉంటారు వచ్చేసి. ఇలా తెలుసు చంద్రబాబు నాయుడు పిలిపించి అడుగుతా ఉంటాడు, వాళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు ఏ విధంగా సంపాదించేది, నీకు అంత డబ్బు వచ్చిందని చెప్పేసి మనసులో అనుకుంటుంటారు. వాళ్ళకి నీతి చెప్పేటప్పుడు సరేలే మాకు నీతి చెప్తున్నావు, నీకు ఇంత డబ్బు వచ్చింది అని చెప్పేసి లోపల వాళ్ళకు ఉంటుంది అది. కాబట్టి ఇది సరే ఆయన చెప్తాంటాడు మనం వింటుంటాం, ఆ చెవులో వింటాము, ఈ చెవులో పోతుంటని చెప్పేసి ఇది. కానీ ఇది అని మనం వదిలిపెట్టకూడదు. ఇది నిరంతర చైతన్యం ప్రజల్లో వచ్చేసి ఇది నిరంతర చైతన్యం చేస్తా ఉంటే ఆడికి కొంత కంట్రోల్ ఉంటుంది, లేకుంటే ఇంకా అసలు కంట్రోల్ ఉండదు. కాబట్టి ఇది నిరంతరం వచ్చేసి ఒక చర్చా వేదికగా ఉండాల్సిందే. అవినీతి రౌడీజము దీన్ని చర్చ పెట్టకుంటే ఇంకా సమాజం పెట్టిరిగిపోతుంది, మరీ విశృంఖలం అయిపోతుంది. ఇది వాస్తవమే. రైట్ సార్ కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక వ్యవహారం గురించి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఉద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితి ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారంలో వచ్చే వరకు ఒకలా ఉంటుంది, అధికారం దిగిపోయిన తర్వాత మరోలా ఉంటుంది. సో ఇప్పుడు ఉద్యోగుల్లో పడుతున్నటువంటి బాధలు అంటారా, లేదంటే వాళ్ళు పడుతున్నటువంటి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు అంటారా? డిఏలు అడిగితేనేమో ఇచ్చే పరిస్థితిలో లేము, మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. కనీసం బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి రావాల్సినటువంటి ఆ పెన్షన్ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఇప్పటి వరకు వాళ్ళు అధికారికంగా చెప్తుంది 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కావచ్చు, లేదంటే మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. డిఏలు అడిగితేనేమో ఒక డిఏ ఇస్తాము, ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు అనేటువంటి విధంగా మాట్లాడారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఎప్పుడు కూడా ఈ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక తీరని పొంతనగా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ రెండు అంశాలు. ఒకటి ప్రభుత్వాల మేనిఫెస్టోలో పార్టీలు మేనిఫెస్టోలో ఏం చెప్పినాయి, అది ఏం మరికి అమలు చేస్తున్నది ఒక అంశం. కానీ రెండవది సమాజంలో అనేక వర్గాలతో పోలిస్తే, ఎస్పెషల్లీ రైతులతో పోలిస్తే, అటు ఉద్యోగులు కానీ, ఇటు ఉపాధ్యాయులు కానీ, ఇటు రిటైర్డ్ ఉద్యోగులు కానీ చాలా చాలా మంచి పొజిషన్ లో ఉంటారు. రైతులతో పోలిస్తే డెఫినెట్ గా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళ పరిస్థితి రైతులతో పోలిస్తే 1000 రెట్లు బాగుంటుంది. కాబట్టి ఇది ఒక రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పండించడం ఒక ఎత్తు, పండించిన తర్వాత ఉల్లిగడ్డలు వచ్చేసి రోడ్ల మీద పారేస్తున్నారు. గొర్రెలకు బర్రెలకు కొనేవాడు లేక, అడిగేవాడు లేక, టొమాటోలు కానీ, ఉల్లి కానీ, పూలు కానీ, ఇప్పుడు మొక్కజొన్న తడిసిపోయింది, కొనేవాడు లేడు. అన్ని పంటలు, అటు మిర్చి కానీ, పొగాకు కానీ, అరటి కానీ, చీనీ కానీ, ఏ పంట కుటుంబం యావత్తు రేయింబవులు కష్టపడి పండిస్తే ఆఖరికి కొనేవాడు లేడు. ప్రభుత్వం ఇంటర్ఫేర్ కాదు, మాటలు తప్పనిచ్చేసి. కానీ రైతుల పరిస్థితితో పోలిస్తే వీళ్ళ పరిస్థితి చాలా చాలా బెటర్, అంతవరకు వాస్తవం. కానీ రెండవది, మరి పొలిటికల్ పార్టీస్ మీ మేనిఫెస్టోలో అటు జగన్ పార్టీ కానీ 2019 ఎన్నికల సందర్భంగా 2029 కూటమి కానీ మీరు ఇచ్చిన హామీలు, ఇన్ని తెలిసే కదా మీరు వచ్చేసి హామీలు ఇచ్చారు, ఓట్ల కోసమే కదా. మరి హామీలు ఇచ్చిన తర్వాత మీరు ఏం చెప్తారు? మేనిఫెస్టో వచ్చేసి ఇది ఒక బైబిల్, ఇది ఒక ఖురాన్, ఇది ఒక భగవద్గీత అని చెప్పినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. బట్ ఆ విషయంలో గతంలో జగన్ ప్రభుత్వము నమ్మించి మోసగించింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ఆ ప్రభుత్వం అట్టయింది. ఈ కూటమి ప్రభుత్వం అంతకంటే ఇంకా ఘోరంగా వచ్చేసి తయారైపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి, కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఏం చెప్పినాయి? ఏదో ఒక పాట ఉంది, తప్పు చేసి పప్పు కూడని, ఇంతన్నాడే అంతన్నాడే గంగరాజు మొంతమామిడి పండన్నాడే అని చెప్పేసి మొత్తం హామీలు ఏమేమి ఇచ్చారు? సిపిఎస్ తర్వాత జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. రెండవది, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ పాటిస్తాం. బకాయిలు కూడా చెల్లిస్తాం. తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సల్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంపు. ఇలా హామీలు వచ్చేసి మేనిఫెస్టో చెప్పారు. మరి చెప్పిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి కదా. 16 నెలలు అయింది, ఇంతవరకు చెప్పిన దాంట్లో ఒక్కటి చేయలేదు.
కాకపోతే అంటే ఇంకా ప్రస్తుతానికి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. అంత ఒక్కటే తప్ప ఇంకా మిగతా అది కూడా రావట్లేదండి సార్. చాలా మందికి అది కూడా రాని పరిస్థితి ఉందంట. నేను మాట్లాడాను వాళ్ళతో, ఉద్యోగ సంఘాల వాళ్ళతో. రాబో రోజుల్లో అది తీవ్రం అవుతుంది. రాబో రోజుల్లో ఇంతవరకు ఏదో చేశారు, రాబో రోజుల్లో అది కూడా అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. బట్ ఇక్కడ పిఆర్సీ అటు 11th పిఆర్సీని అమలు చేయలేదు, 12th పిఆర్సీ ఇంతవరకు వేయలేదు, ఇంటియన్ రిలీఫ్ వచ్చేసి ప్రకటించలేదు, తర్వాత బకాయిలు ఇవ్వలేదు, డిఏలు ఇవ్వాల్సింది 4 డిఏలు. రేపు జనవరి వస్తే మళ్ళీ 5వ డిఏ వస్తుంది. 4 డిఏలకు 16 నెలల తర్వాత 1 డిఏ ఇస్తాను. ఆ 1 డిఏ కూడా 4 దఫాలుగా ఇస్తాను. ఇవ్వాల్సింది 4 డిఏలు. మన ఉద్యోగ సంఘాల చర్చ సందర్భంగా ఇస్తామన్నది 1, ఆ 1 కూడా ఇప్పుడు వచ్చేసి 4 దఫాలుగా. కాబట్టి అది వాలంటరీ వ్యవస్థ మొదటికే మోసం వచ్చింది. 4 ఊడిపోయింది అన్నట్టు వాళ్ళకి 5,000 నుండి 10,000 కాదు, మొత్తం వ్యవస్థ లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వము చెప్పింది మాట తప్పింది, మడమ తిప్పింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్ గా ఉద్యోగులు వచ్చేసి వాళ్ళు అడుగుతారు, ఎందుకు అడుగుతారు? వాళ్ళు వచ్చేసి చెప్పింది మీరే కదా, మీరు మేనిఫెస్టో చెప్పినారు కాబట్టి డెఫినెట్ గా మిగతా వాళ్ళ పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితి బెటర్, దాంట్లో నో డౌట్ అట్లా మళ్ళా వచ్చేసి. అయినప్పటికీ మీరు చెప్పారు, చెప్పినాక వచ్చేసి నమ్మించారు, నమ్మించినాక మోసగించడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సింది వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా మీరు మేనిఫెస్టో చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అనేది ఇది 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీని మెయిన్ ఉద్దేశం ఏమి? పేదలకు సైతము ప్రాణాంతకమైన రోగాలకు సైతము మెరుగైన కార్పొరేట్ వైద్యము ఉచితంగా అందించాలి అన్న ఉద్దేశంతో ఆ పర్పస్ తో దాన్ని 2007లో పెట్టడం జరిగింది. అనేక మంది ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత యమలోకానికి పోయి మళ్ళా భూలోకాన్ని తిరిగి వచ్చారు, పునర్జన్మ ఇచ్చారు అనేక మంది. అటువంటి దాన్ని గతంలో జగన్ ప్రభుత్వం గాని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గాని నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేయడం అనేది క్షమించాలన్నటువంటి నేరం. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వము అనేక సార్లు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకు నెలల తరబడి బకాయిలు పెట్టడము, వాళ్ళకు సిబ్బందికి జీతాలు ఇవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలా, పరికరాలు కొనుక్కోవాలా, వాళ్ళకి నా డబ్బు ఎక్కడి నుండి వస్తుంది వచ్చేసి. కాబట్టి 5-6 నెలలు, కొన్నిసార్లు సంవత్సరం పాటు వేల బకాయిలు, ప్రస్తుతం వచ్చేసి దాదాపు 2,700 కోట్లు 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎలా మరి ఇవ్వాలి కదా వచ్చేసి వాళ్ళు. కాబట్టి దానికోసము అనేక సార్లు మొరపెట్టుకున్నాం, దాన్ని ఒకేసారి సమ్మెలేకపోకుండా ముందు నోటీస్ ఇస్తారు, మళ్ళీ సమ్మె అంటారు, మళ్ళా సేవలు ఆఫ్ చేస్తా ఉన్నాయి, కానీ పట్టించుకోకపోవడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆరోగ్యశ్రీని పకడ్బందీగా దాని ఎఫెక్టివ్ గా ముందు వాళ్ళ బకాయిలు చెల్లించి రాబో రోజుల్లో ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాణాలను కాపాడే. అసలు ఆరోగ్యశ్రీనే తీసేస్తామని చెప్తున్నారు కదా సార్, దీనికి ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ చేసి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పేశారు కదా సార్. మెడికల్ కాలేజీలు అంటే ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారు, అదొక వేరే వివాదం, దాన్ని పక్కన పెట్టేస్తే ఆరోగ్యశ్రీని కూడా తీసేసి మేము ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడతాము, ప్రతి వ్యక్తికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తాము, ఇంకా అంతకంటే ఎక్కువ అయ్యేటువంటి ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటామని చెప్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీనే లేనప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే పరిస్థితులు ఉంటాయా? ఆల్రెడీ ఇవ్వాల్సింది వచ్చేసి చెల్లించకుంటే వాళ్ళు కోర్టుకు పోతారు కదా. ఆల్రెడీ బకాయిలు, పెండింగ్ బకాయిలు కోర్టుకు పోతారు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేకుంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ రెండవ అంశం వచ్చేసి మీరు చెప్పినట్లు దీన్ని ఇంకా పెండింగ్ బకాయిలు ఉన్నాయంటేనే ప్రభుత్వం వచ్చేసి చేతులు తీసినట్టు. కాబట్టి ఇంకా దాన్ని మేము ఇంకా ఇండైరెక్ట్ గా వచ్చేసి ఆరోగ్యశ్రీని ఎత్తేసేసి దీనికంటే బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఏదో ఒక అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తా అన్నట్టు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వనోళ్ళు ఇంకా 2.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వలేకుంటే, గవర్నమెంట్ ఇవ్వలేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారా? గవర్నమెంట్ ఇవ్వలేని పక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు వీళ్ళు ఇచ్చేదేముంది, వాళ్ళు ఇచ్చేదేముంది? గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వదు, ఇన్సూరెన్స్ కంపెనీలు నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వవు, నెట్వర్క్ హాస్పిటల్స్ పేషెంట్స్ కు చేర్చుకోరు. కాబట్టి ఫైనల్ గా వచ్చేసి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఈ ఆరోగ్యశ్రీని కంచికి పంపించే మార్గమే తప్ప ఇది మరేం కాదు. కాబట్టి ఇప్పుడు ముందు బకాయిలు చెల్లించాలి. రెండవది ఆరోగ్యశ్రీని ముందున్న విధంగానే ప్రభుత్వమే బకాయిలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలి.
రైట్ చూద్దాం సార్ మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో కూడా. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయాన్ని కేటాయించినందుకు. ఇది తులసిరెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.